అసలు ఎందుకు జాబ్స్ రావట్లేదు అంటే ఎంత కష్టపడినా జాబ్స్ రావా? ఎంత నాలెడ్జ్ ఎంత స్కిల్స్ ఉన్నా కూడా లక్ లేకపోతే సో జాబ్ రాదు కదా. 1 minute మోర్ దెన్ 100 అప్లికేషన్స్ అయితే పడుతున్నాయంట. ప్రాపర్ గా పే రేట్ రావట్లేదు. రీసెంట్ గా టెస్లా 16,000 మంది ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేసేసిందంట. చాలా స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ రావట్లేదు. అండ్ ఏ స్కిల్ సెట్ లేని వాళ్ళు కూడా కన్సల్టెన్సీస్ ద్వారా పెట్టుకొని జాబ్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇయర్ వరకు కూడా పాపం జాబ్స్ ట్రై చేస్తూనే ఉంటారు, అయినా కూడా జాబ్ రాదు. సో ఆఫ్టర్ 1 year జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. టెక్ కంపెనీస్ లో జాబ్స్ వస్తున్నాయి, వచ్చినా కూడా బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆఫ్టర్ 3 or 4 months తర్వాత వాళ్ళని లే ఆఫ్ చేసేస్తున్నారు అనమాట. ఇక్కడ హోల్డర్స్ కానీ ఇంకా వాళ్ళకు కూడా ఆల్రెడీ బెంచ్ మీదే ఉన్నారంట. అదృష్టం ఇంకా వాళ్ళ దగ్గరే ఉంటదేమో అని అనిపిస్తుంది. పార్ట్ టైం జాబ్స్ కావాలంటే కూడా రిఫరెన్స్ కి మనీ అడుగుతున్నారంట. అందరు ఇలా ఉంటారని కాదండి, బట్ కొంతమంది ఇలా ఉంటారు. 2023లో 1000 హే గైస్, కంగారు పడకండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి మెమరీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా ప్రీవియస్ వీడియోకి అంత మంచి రీచ్ వస్తుందని చెప్పి. మాస్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అసలు ఇక్కడ యుఎస్ఏకి రావాలా వద్దా, స్టూడెంట్స్ వస్తే ఇక్కడ పరిస్థితి ఏంటి, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆ వీడియోకి అయితే చాలా మంచి రీచ్ వచ్చింది. అందరూ సబ్స్క్రైబ్ కూడా చేశారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఇక్కడ ఐ బటన్ లో అయితే నేను ఆ వీడియో పెడతాను, చూడండి ఖచ్చితంగా. ఇంకా ఇలాగే మంచిగా సబ్స్క్రైబ్ చేయండి, నాకు అదొక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా పెడుతూ ఉంటాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అడగండి అని చెప్పి అన్నాను కదా. సో దాని గురించి కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేశారు. H1B వీసా ప్రాసెస్ గురించి అండ్ ఆల్సో అసలు యుఎస్ఏ లో జాబ్ మార్కెట్ ఎలా ఉంది, అసలు ఇక్కడ జాబ్స్ దొరుకుతున్నాయా లేదా. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, కష్టపడండి సో దట్ మీకు జాబ్ వస్తుంది, స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఇవన్నీ చెప్పాను కదా. సో అసలు నిజంగానే ఇక్కడ జాబ్స్ వస్తున్నాయా, ఎంత స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంది ఇక్కడ లే ఆఫ్స్ అయిపోతున్నాయి. సో స్కిల్ సెట్ ఉన్నా లేకపోయినా ఇక్కడ జాబ్ గ్యారంటీ ఉందా అనేది నేను వీడియోలో చెప్పాలనుకుంటాను, ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నా వెనకాల నా మ్యాక్ బుక్ ఒకటి ఇచ్చేస్తాను. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదండి, ఇక్కడ జాబ్స్ లేవు అంటున్నారు, బట్ జాబ్స్ ఉన్నాయి. బట్ మీ స్కిల్ సెట్ అయితే బాగా డెవలప్ చేసుకోవాలి సో దట్ మీ జాబ్ మంచిగా నిలబడుతుంది, లే ఆఫ్ అయితే ఉండదు అని చెప్పి అన్నాను కదా. సో ఇప్పుడు కూడా నేను అదే అంటున్నాను, ఏంటంటే ఇక్కడ జాబ్స్ ఉన్నాయి, లేవని నేను అనట్లేదు, కానీ మీ మాస్టర్స్ కంప్లీట్ అవ్వడానికి 1 or 2 years ఖచ్చితంగా పడుతుంది కదండి. సో మీ మాస్టర్స్ అయిపోయే లోపే రెసిషన్ అండ్ బడ్జెట్ ఇష్యూస్ ఖచ్చితంగా తగ్గిపోతాయి యుఎస్ఏలో. అండ్ ఆల్సో పార్ట్ టైం జాబ్స్, కాంట్రాక్ట్ జాబ్స్, ఫుల్ టైం ఇలా అన్ని కంపెనీస్లో కూడా హైరింగ్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. సో దానికోసం మీరు ఇండియాలోనే మంచి స్కిల్ సెట్ డెవలప్ చేసుకొని వస్తే ఇక్కడ యుఎస్ఏలో మీరు అందరూ ఇబ్బంది పడాల్సిన పని లేదనమాట. కరెంట్లీ యుఎస్ఏలో సిచ్యువేషన్ హైరింగ్ అయితే అవుతుంది, కానీ దానికంటే ఎక్కువ లే ఆఫ్స్ కూడా అవుతున్నాయి. అందుకే ప్రీవియస్ వీడియోలో రెసిషన్ తగ్గాక రమ్మని చెప్పాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకైతే యుఎస్ఏ జాబ్ మార్కెట్ గురించి కొంచెమైనా క్లారిటీ అయితే వస్తుంది. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ చాలా వీడియోస్ చూసుంటారు కదండి, అసలు యుఎస్ఏకి రాకండి, ఇక్కడ అసలు జాబ్స్ లేవు, ఉన్నా కూడా దొరకట్లేదు, అసలు ఏంటి ఎక్కడ మనకి లూప్ హోల్ ఉంది, అసలు ఎందుకు జాబ్స్ రావట్లేదు అంటే ఎంత కష్టపడినా జాబ్స్ రావా. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళది కూడా లే ఆఫ్ చేసేస్తున్నారు, లైక్ లిటరల్ గా మాస్ లే ఆఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. లే ఆఫ్స్ ఎందుకు అయిపోతున్నాయి, అసలు ఎందుకు రీజన్ ఏంటి. ఇక్కడ యుఎస్ లో చాలా పెద్ద కంపెనీస్ లో కూడా బడ్జెట్ లేనందువల్ల చాలా మందిని లే ఆఫ్ చేసేస్తున్నారు అనమాట. 2023లో 1192 కంపెనీస్ 2,63,000 ఎంప్లాయీస్ అయితే లే ఆఫ్ చేసేసిందండి. సో ఇప్పుడు 2024లో ఫస్ట్ క్వార్టర్ వరకే అయింది కదా. సో ఫస్ట్ క్వార్టర్ లోనే 259 కంపెనీస్ 75,000 ఎంప్లాయీస్ వరకు లే ఆఫ్ చేసేసింది. సో ఈ ఇయర్ ఎండ్ వచ్చేటప్పటికి ఇంకా ఎంతమంది లే ఆఫ్ చేసేస్తారో అంత దేవుడికే తెలుసు. దీనికి ఎగ్జాంపుల్ యూట్యూబర్ అండి. ఒకప్పుడు యూట్యూబర్స్ ఎక్కువ ఏమి ఉండేవారు కాదు కదా. సో ఆబ్వియస్లీ యూట్యూబ్ వాళ్ళకి ఎక్కువ పే చేసేది అమౌంట్, బట్ ఇప్పుడు అలా కాదు కదా. యూట్యూబర్స్ ర్యాపిడ్ గా గ్రో అయిపోయారు. సో అందుకని యూట్యూబ్ ఏం చేస్తుంది, తక్కువ అమౌంట్ యూట్యూబ్ పే చేస్తుంది అనమాట. ట్యాక్స్ కట్టింగ్స్ అవన్నీ తీసేసి చాలా తక్కువ అమౌంట్ పే చేస్తుంది అనమాట. ఇక్కడ సిచ్యువేషన్ కూడా అదే గైస్. H1B వీసా ప్రాసెస్ స్ట్రిక్ట్ చేశారు అండ్ ఇదివరకు వచ్చిన
వచ్చినట్టు బిల్ రేట్ రావట్లేదు, అంటే ప్రాపర్ గా పే రేట్ రావట్లేదు. అండ్ ఆల్సో కాంపిటీషన్ గైస్ ఇంతకు ముందు ఉన్నట్లుగా అయితే ఇప్పుడు లేదు. చాలా మంది వచ్చేస్తున్నారు స్టూడెంట్స్, H1B వీసా వాళ్ళు, H4 వాళ్ళు, ఇలా చాలా మంది వచ్చేస్తున్నారు యుఎస్ కి. సో పిచ్చకైతే కాంపిటీషన్ ఉంది. లైక్ లిటరల్ గా ఒక జాబ్ అప్లికేషన్ పెట్టారంటే లింక్డ్ఇన్ లోనే ఎందులోనో పెట్టారంటే గనక 1 minute కి మోర్ దెన్ 100 అప్లికేషన్స్ అయితే పడుతున్నాయంట. సో ఇమాజిన్ ఎంత మంది ఒక్క జాబ్ పొజిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇందులో H1B వీసా వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, H4 వాళ్ళు ఉంటారు. సో ఇంకా OPT, ఇప్పుడు కొంతమంది కాంట్రాక్ట్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అప్లై చేసే వాళ్ళు ఉంటారు. సో ఇంత మందిలో మీ ఒక్క జాబ్ అప్లికేషన్ పిక్ అవ్వాలి. సో పిక్ అవ్వాలంటే కష్టమే కదా. సో మెయిన్ థింగ్ ఏంటంటే అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. వెండర్స్ పాపం ఎంత పంపిస్తున్నా కూడా క్లయింట్స్ మాత్రము అప్లికేషన్స్ ని షార్ట్ లిస్ట్ చేయట్లేదు. సో చాలా మంది స్టూడెంట్స్ మీకు చెప్తూ ఉండొచ్చు కదా, కాల్స్ రావట్లేదు, మేము వెయిట్ చేస్తున్నాము చాలా రోజుల నుంచి, బట్ మాకైతే కాల్స్ రావట్లేదు అని చెప్పేసి. సో ఇదే అనమాట ఇక్కడ ప్రాబ్లం. ఇక్కడ వెండర్స్ ప్రాబ్లం కాదు, క్లయింట్స్ ఇష్యూస్ అనమాట. వాళ్ళు పాపం చాలా పంపిస్తున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు. H1B వీసా వాళ్ళ గురించి మాట్లాడుకుందామండి. సో కొంతమంది ఉంటారు కదా, ఇట్లా అదృష్టం ఇంకా వాళ్ళ దగ్గరే ఉంటదేమో అని అనిపిస్తుంది కదా. సో వాళ్ళు ఇంకా వచ్చిన కొన్ని డేస్ కే వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది అనమాట. అంటే చెప్పాను కదా, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ నాలెడ్జ్, స్కిల్స్ ఇంకంతా. సో 1 week 2 weeks కి జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ వీటితో పాటు లక్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎంత నాలెడ్జ్, ఎంత స్కిల్స్ ఉన్నా కూడా లక్ లేకపోతే సో జాబ్ రాదు కదా. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది పాపము 1 year వరకు కూడా పాపం జాబ్స్ ట్రై చేస్తూనే ఉంటారు, అయినా కూడా జాబ్ రాదు. సో ఆఫ్టర్ 1 year జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఈ 1 year అంతా ఏం చేస్తారు వీళ్ళు అని కూడా అనుకోవచ్చు మీరు. ఏం లేదండి, వాళ్ళు జస్ట్ ఇక్కడ ఉండి స్కిల్స్ డెవలప్ చేసుకోవడము, పార్ట్ టైమ్స్ కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు H1B వీసా మీద ఉన్న వాళ్ళు. సో స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, పార్ట్ టైమ్స్ చేసుకోవడం. ఇంకొంతమంది ఉంటారు, సో ఇంకా వాళ్ళైతే ఇంకా మాక్సిమం ఒక 3 months 4 months లేదా 5 months వరకు, ఆర్ అట్లీస్ట్ 6 months వరకు వెయిట్ చేస్తారు. ఇంకా వెయిట్ చేసి ఇంకా విపరీతమైన హోమ్ సిక్ ఉంటుంది ఇక్కడ. జాబ్స్ రాక, లైఫ్ స్టైల్లో బతకలేక, అండ్ గ్రాసరీస్ కానీ ఇవన్నీ చాలా ప్రైసెస్ ఉంటాయి. సో అవన్నీ పే చేసుకోలేక, ఇంటి రెంట్ కట్టుకోలేక ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. ఇంకా వాళ్ళు గివ్ అప్ ఇచ్చేస్తారు, ఇంకా ఇక్కడ మన వల్ల కాదని చెప్పేసి. బట్ కొంతమంది మాత్రము పట్టు వదలని విక్రమార్కుడు లాగా 1 year అయినా 2 years అని ఇక్కడే ఉంటారు. జాబ్ సంపాదించే వాళ్ళు ఇంకా లైఫ్ సెటిల్ చేసుకొని సంపాదించుకొని ఇంకా అప్పుడు వెళ్ళిపోతారు ఇండియాకి. సో అది గైస్ ఇక్కడ సిచ్యువేషన్. జాబ్స్ ఆర్ లైక్ అన్ప్రెడిక్టబుల్. సో స్టూడెంట్స్ లైక్ టాప్ 10 colleges చదివిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా జాబ్స్ లేని వాళ్ళు ఉన్నారు. కొంతమంది లైక్ చిన్న కాలేజ్ చదువుకున్న వాళ్ళకైతే జాబ్స్ ఉన్నాయి, బట్ అందులో కూడా జెన్యూన్ గా జాబ్స్ కొట్టిన వాళ్ళైతే ఉండరండి. ఇట్లాగే కన్సల్టెన్సీస్ ద్వారా కానీ లేకపోతే సో అలా జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా ఇండియాలో ఎవరినైనా సపోర్ట్ కి పెట్టుకొని వాళ్ళ జాబ్స్ ని మేనేజ్ చేసే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు USA. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఇది ఎప్పుడు తగ్గుతుంది, అసలు ఈ జాబ్ మార్కెట్ మళ్ళీ ఎప్పుడు నార్మల్ అవుతుంది. సో UK లాంటి కంట్రీస్ కూడా ఆల్రెడీ రిసెషన్ నుంచి బయట పడ్డాయి కదా, బట్ USAకి ఏంటి ఇంకా ఈ ప్రాబ్లమ్, ఇంకా మన పరిస్థితి ఇంకా ఇంతేనా, ఇంకా జాబ్స్ రావా అని చెప్పి అడుగుతున్నారు కూడా చాలా మంది. ప్రీవియస్ వీడియో కామెంట్స్ కూడా చాలా మంది పెట్టారు. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందండి. మీరైతే వెయిట్ చేయాలి ఖచ్చితంగా. అట్లీస్ట్ ఒక 9 months to 10 months, అది ఇంకా లీస్ట్ నేను చెప్పాను, దానికి మించి కూడా డిసిషన్ ఉండొచ్చు అని అంటున్నారు. కొంతమంది అయితే ఆఫ్టర్ ఎలక్షన్స్, అంటే నవంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి USAలో. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏదన్నా తగ్గచ్చేమో, మళ్ళీ హైరింగ్ ఇలాంటివి మంచిగా, అంటే ప్రీవియస్ USA ఎలా ఉందో అలా మళ్ళీ మారచ్చేమో అని చెప్పేసి అంటున్నారు. సో అది అయ్యేది వాళ్ళు కూడా ఎవ్వరము చెప్పలేము. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ పార్ట్ టైం జాబ్స్ గురించి మాట్లాడాను కదండి. ఇప్పుడు నేను మళ్ళీ ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను పార్ట్ టైం జాబ్స్ గురించి. సో ఇక్కడ H1B వీసా వాళ్ళు, ఇట్లా స్టూడెంట్స్ వీళ్ళందరికీ ఇప్పుడు జాబ్స్ లేవు కదా. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు పార్ట్ టైం చేసుకుంటున్నారు, ఇంక్లూడింగ్ H1B వీసా వాళ్ళు కూడా. లైక్ గ్యాస్ స్టేషన్స్ లో, స్టోర్స్ లో, ఇట్లా ఇంకా అసలు ఏ దొరికితే అందులో పార్ట్ టైం చేసేసుకుంటున్నారండి. ఇంకా ఆలోచించట్లేదు, బతకాలి కదా. సో స్టూడెంట్స్ విషయానికి వస్తే, ఆర్ వేరే H1B వీసా వాళ్ళ గురించి కూడా మాట్లాడితే, ఇప్పుడు సపోజ్ నేను ఆల్రెడీ ఒక దాంట్లో జాబ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నాను. సో నా ప్లేస్ ఇప్పుడు ఖాళీయే కదా స్టోర్లో. సో నేనేం చేస్తున్నాను, నేనేమో నా జాబ్ తీసుకెళ్ళి నా ఫ్రెండ్కి ఇస్తున్నాను. సో దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే నేను నా ఫ్రెండ్కి జాబ్ ఇస్తున్నా, వాళ్ళు హ్యాపీ. డిసడ్వాంటేజ్ ఏంటంటే బయట చాలా మంది వాళ్ళ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు కదా చాలా మంది. సో అలాంటి వాళ్ళకి జాబ్ రానట్టే కదా. ఇప్పుడు నా ప్లేస్ నా ఫ్రెండ్కి ఫిల్ చేసేస్తున్నాను కాబట్టి, సో అలాంటి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తారు కాబట్టి, సో వాళ్ళకి జాబ్ రానట్టే. ఇక్కడ ఇప్పుడున్న వర్స్ట్ సినారియో ఏంటంటేనండి, ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ రిఫర్ చేయడానికి కూడా మనీ అడుగుతున్నారంట. అంటే సపోజ్ ఇప్పుడు ఒక ఆయన దగ్గర పార్ట్ టైం జాబ్ ఉంది, ఇప్పుడు నాకు జాబ్ కావాలి, నాకు జాబ్ నీడ్ ఉంది అని అనుకుందాం.
సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఒక జాబ్ ఉందనుకోండి, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఎవరో ఒకరి ద్వారా ఒక జాబ్ అయితే ఖాళీగా ఉంది. సో నేను ఆ జాబ్ చేయాలంటే మనీ అడుగుతున్నాను అనమాట. $400 to $500 వరకు మనీ అడిగి నువ్వు నాకు ఇంత మనీ ఇస్తే నేను ఇక జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి అడుగుతున్నానంట. సో ఈ రకంగా కూడా ఇక్కడ జరుగుతున్నాయి అనమాట. బతకడానికి ఇక్కడ మనీయే సరిపోవట్లేదు, పార్ట్ టైం చేసుకుంటేనే ఇక్కడ మనం బతకగలము. ఏమి తినాలన్నా ఏం చేయాలన్నా ప్రతి దానికి మనీ కావాలి. మనీ కావాలంటే పార్ట్ టైం జాబ్, ఏదో ఒక జాబ్ అయితే ఉండాలి. మళ్ళీ పార్ట్ టైం జాబ్ తెచ్చుకోవడానికి కూడా మళ్ళీ $400 ఇంత వర్స్ట్ సినారియోస్ కూడా అవుతున్నాయి యుఎస్ లో. అందరు ఇలా ఉంటారని కాదండి, బట్ కొంతమంది ఇలా ఉంటారు. అంటే మనీ కోసం, ఇంకా చెప్పాను కదా జాబ్స్ లేక ఇంకా మనీ కోసం వీళ్ళైతే చేస్తున్నారు. సో పార్ట్ టైం జాబ్స్ సిచ్యువేషన్ ఇలా ఉందంటే, సో ఇమాజిన్ అబౌట్ ఫుల్ టైం జాబ్స్ ఆర్ కాంట్రాక్ట్ జాబ్స్. సో ఆ జాబ్స్ పరిస్థితి ఇంకా దేవుడికే వదిలేయాలన్నమాట. అంత టఫ్ కాంపిటీషన్ అండ్ అంత స్ట్రిక్ట్ గా కూడా చేస్తున్నారు ఇంటర్వ్యూస్. అండ్ ఇంకొక పాయింట్ మాట్లాడాలి ఏంటంటే, చాలా మంది జాబ్స్ ట్రై చేస్తున్నారు, బట్ ఏం జాబ్స్ ట్రై చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఐదర్ ఫుల్ టైమ్ ఆర్ కాంట్రాక్ట్ జాబ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ యాక్చువల్గా ఇంటర్న్షిప్స్ చేసే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉందంట, అది ఇంకొక పాయింట్. అండ్ మీరు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం లైక్ 99.9% ఫుల్ టైం జాబ్స్ ట్రై చేయండి విత్ హై స్కిల్ సెట్. ఎందుకంటే కాంట్రాక్ట్ జాబ్స్ పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అదే కంపెనీలో సరిగ్గా బడ్జెట్ లేకపోయినా ఇట్లాంటివి ఏదైనా అవుతాయి, ఫస్ట్ తీసేది కాంట్రాక్ట్ జాబ్ వాళ్ళనే అనమాట. ఫుల్ టైం జాబ్ చేసే వాళ్ళని అట్లీస్ట్ వాళ్ళని బెంచ్ మీద పెడతారు. సో దట్ ఈ 1 month లో వాళ్ళు వేరే క్లయింట్ దగ్గర షిఫ్ట్ చేయడము ఏదో ఒకటి చేస్తారు ఫుల్ టైమర్స్ అయితే. బట్ కాంట్రాక్ట్ వాళ్ళైతే లైక్ లిటరల్ గా రేపు మానేస్తున్నాం అనగా ముందు రోజు చెప్పేసే కంపెనీస్ కూడా ఉన్నాయి. రీసెంట్ గా టెస్లా కంపెనీ 16,000 మంది ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేసేసిందంట. సో టెస్లా లాంటి కంపెనీసే లే ఆఫ్ చేసేస్తున్నాయంటే ఇమాజిన్ అబౌట్ అదర్ కంపెనీస్. చాలా మంది స్టూడెంట్స్ మన వీడియోస్ చూస్తున్నారు కదా, అండ్ మీకు జాబ్ రావట్లేదని మాత్రం మీరు అస్సలు బాధపడద్దు. ఎందుకంటే నాకు రీసెంట్ గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఆల్రెడీ బెంచ్ మీదే ఉన్నారంట. సో వాళ్ళే బెంచ్ మీద ఉన్నారంటే మనల్ని ఆబ్వియస్లీ వాళ్ళ సైడ్కి నెట్టేస్తారు. సో రేపు పొద్దున అన్ని మంచిగా హైరింగ్ చేసుకుంటున్నారు అని అన్నాక కూడా ఫస్ట్ ప్రయారిటీ గ్రీన్ కార్డ్ వాళ్ళకి అండ్ H4 వాళ్ళకి ఉంటుంది. తర్వాతే H1B స్టూడెంట్స్ వీళ్ళందరినీ హైరింగ్ చేసుకుంటారు. సో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటేనండి, సో W2 వాటికి చాలా మంది అప్లై చేసేస్తున్నారు జాబ్స్, తెలుసో తెలియకో. బట్ అక్కడైతే అసలు ఏది ఉండదండి, రిక్రూటర్స్ కాల్ చేసేస్తున్నారు అని చెప్పి ఎక్సైట్ అయితే మాట్లాడేస్తూ ఉంటారు. సో వాళ్ళు చివరాకకి ఏం చేస్తారంటే, సారీ క్లయింట్ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ యువర్ ప్రొఫైల్, సో వీల్ లుక్ ఇన్ టు అనదర్ అని ఏదో ఒకటి చెప్పి వాళ్ళు సైడ్ అయిపోతుంటారు అనమాట. సో ఇలాంటి జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ ప్రొఫైల్ తీసుకొని బెంచ్ మీద పెడతారు అంతే, అంతకుమించి వాళ్ళు ఏం చేయరు. సో ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది గాయస్ యూఎస్ఏలో సిచ్యువేషన్. ఇక్కడ జాబ్స్ చాలా అన్ప్రెడిక్టబుల్ అయితే ఉన్నాయి. అన్ని హై స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా జాబ్స్ రావట్లేదు. ఏం స్కిల్ సెట్ లేకుండా కన్సల్టెన్సీస్ ద్వారా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చేస్తున్నాయి. అండ్ H1B వీసా వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ అయితే ఉందండి. పాపం వాళ్ళు కూడా అంటే వచ్చిన కొత్తలో చాలా మంది జాబ్స్ వచ్చేస్తున్నాయి. కొంతమందికి 1 year అయినా కూడా జాబ్స్ రావట్లేదు. H4 వీళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా మంది బెంచ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళు కూడా బెంచ్ మీద ఉన్నారు. సో కొంతమందికి అయితే మంచి హైఫై టెక్ కంపెనీస్ లో జాబ్స్ వస్తున్నాయి, వచ్చినా కూడా బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆఫ్టర్ 3 or 4 months తర్వాత వాళ్ళని లే ఆఫ్ చేసేస్తున్నారు అనమాట. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్. సో నేను చెప్పేది ఒకటేనండి, మంచిగా మీ మీద అయితే మీరు హోప్ పెట్టుకోండి, అస్సలు లూజ్ అవ్వకండి, కష్టపడండి. అండ్ చెప్పాను కదా, ఫుల్ టైం జాబ్స్ కి గట్టిగా ట్రై చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ కాంట్రాక్ట్ జాబ్స్. అండ్ మంచిగా స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో ఏ లాంగ్వేజ్ బాగా రన్నింగ్ లో ఉందో, అది మీ ఫ్యూచర్ కి బాగా ఉపయోగపడుతుందో అది మీరు ప్రిపేర్ అవ్వండి. అల్గోరిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ ఇలాంటి వాటి మీద మీరు బాగా స్కోప్ పెంచుకోండి, లీడ్ కోడ్స్ ఇలాంటివి. సో ఇలాంటివి ఉండడం వల్ల మీకే అడ్వాంటేజ్. ఇండియా నుంచి నేర్చుకొని వస్తే ఇంకా మంచిది, ఓకేనా? ఎవరైతే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వట్లేదో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, ఖచ్చితంగా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు, ఓకేనా? అండ్ ఐ హోప్ మీ అందరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో నేనైతే ఎవ్రీ వీక్ థర్స్డే ఆర్ ఫ్రైడే IST టైమింగ్ లో ఖచ్చితంగా నేను ఒక బ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. See you in the next vlog guys. Bye bye, take care.